నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలోని నాగులపల్లి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పొలం పనుల కోసం ఎడ్ల బండితో వాగు దాటుతుండగా భార్యాభర్త గల్లంతయ్యారు. కొంత దూరం నీళ్లలో కొట్టుకెళ్లిన తర్వాత వీరు బయటపడ్డారు. అయితే వాగులో చిక్కుకొని ఎడ్లు మృతి చెందాయి. మృతి చెందిన ఎడ్లను చూసి రైతు దంపతులు బోరును వెలిపించారు. తమ జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. అధికారులు స్పందించి వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు. అయితే అవతలకి దాడుతుంది సార్, దాడుతా గుర్తం ఉన్నది పోయినాయి, బురకాలు పోయినాయి, మొక్కలు గుంజుకుపోయింది. ఆవి కలిసి రాకప్ప అట్లే ఆవు ఎదురుపోయింది. దాన్ని వెళ్ళేసి బాగా వాడబడది. నాకే తప్పి ఉరికాడుతుంది తలాడుతుంది. కానీ ఆమె అక్కడ వరకు బాగా నేను సాయంత్రం అయినా పోయి మళ్ళీ ఆవులు మా ఉరికొచ్చింది. తిరిగి ఉరికోసా ఆడగడుతున్నది. నేను వచ్చి తిప్పలు పడితే సాధ్యం నాకప్ప ఒక్క ఇదే సార్. వెంకటస్వామి అనే రైతు భార్య భర్తలు బండి కొట్టుకొని పొలం దగ్గరికి వెళ్తున్నారు. వావులకు పోగా వావు ఎక్కువ వస్తున్నది. ఆ వావు బండి ఎలకల వాడే వరకు ఇద్దరు నీళ్ళలో వాడినరు. ఎద్దులను తప్పికొని పోయి వాళ్ళు గుర్తంగా వచ్చి తప్పించుకొని బయట వాడినరు. బండి అక్కనే వావులక్కనే చనిపోయినాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. లక్ష్మీదుర్గ నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం నాగులపల్లి వద్ద ఈ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దవాగు అంటే ఇక్కడ ప్రధానంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో చాలా వాగులు ఉన్నాయి. చాలా గ్రామాలకు వెళ్లాలంటే ఈ వాగులు దాటుతూ వెళ్ళాలి. దీనికోసం పెద్దగా అంటే హై లెవెల్ బ్రిడ్జ్లు ఎక్కడ కూడా లేవు. కాజ్వేలు లేకపోతే లో లెవెల్ బ్రిడ్జ్లే ఉన్నాయి. ఇక్కడ కాజ్వే దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 2 ఎద్దులు అదే పూర్తిగా అక్కడనే అంటే నీళ్లలో కొట్టుకుపోయి చనిపోయాయి. ఇక భార్యాభర్తలు ఆయన వెంకటస్వామి అడవమ్మలో అతి కష్టంపై అక్కడ ఉండే అంటే వాగు పక్కల మొలిచే జమ్మును పట్టుకొని అక్కడ అతి కష్టపైన వాళ్ళిద్దరు బతికి బయటకు పడ్డారు. కానీ 2 ఎద్దులు మాత్రం మృత్యువాత పడ్డంతో వాళ్ళతో విషాద ఛాయలు అలుపుకున్నాయి. ఇలాంటి ఘటనలే అంటే వాగులు పొంగిపొరలడం తరచుగా జరుగుతూనే ఉంది. ఇక్కడ భావాయిపల్లి కావచ్చు, ఖానాపూర్ కావచ్చు, పసుపులకు కావచ్చు, కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వీరందరికీ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. కానీ కేవలం కాజ్వేలు లేకపోతే లో లెవెల్ బ్రిడ్జ్ల వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. లక్ష్మి.